తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అయితే నువ్వు స్టార్టింగ్ హౌస్‌లోకి వెళ్ళి నీ ఎలిమినేషన్ అయిపోయినప్పుడు నిన్ను అరే! అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పి చాలా ఇది చేశారు. హ్మ్. దాన్ని అలా ఉంచేసుకోవాల్సింది మళ్ళీ వైల్డ్ కార్డ్‌గా ఎందుకెళ్ళావు? ఐ విష్ ఐ హావ్ స్టేడ్. అంటే నేను ఫిఫ్త్ వీక్‌లో ఎలిమినేట్ అయినాక బయట ఉండిపోవాల్సింది. నాకు అనిపించింది. తర్వాత అనిపించింది. హ్మ్. బట్ వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. హ్మ్. డోర్ కొట్టి వచ్చినప్పుడు ఎందుకు లక్ష్మీదేవి డోర్ కొట్టి వస్తుందంటే వెళ్ళిపో అనకూడదు కదా! ఆ! సో, 'బిగ్ బాస్' నాకు చాలా ఇష్టం కాబట్టి సరే ఫిఫ్త్ ఎలిమినేట్ అయిపోయినా. ఐ నో చాలా ఆడియన్స్ నాకు సపోర్ట్ చేశారు. హ్మ్. రీ ఎంట్రీ అంటూనే ఉన్నారు. హ్మ్. అంతమంది ఆడియన్స్ రీ ఎంట్రీ కోరుతున్నప్పుడు వాళ్ళ కోసమే కూడా వెళ్ళాలి కదా అని చెప్పి 'బిగ్ బాస్' కూడా ఇష్టం కాబట్టి వెళ్ళకుండా ఉండాల్సిన తర్వాత కదా! అనిపించింది. మరి వెళ్ళాక మళ్ళీ నెగెటివ్ అయ్యింది. అవును. కదా! హ్మ్. వెళ్ళాక అనవసరంగా అంటే నువ్వు బయటకొచ్చాక చాలామంది నీ దగ్గర నుంచి కూడా ఏదో వీడియోలోనే ఎక్కడో విన్నాననుకుంటున్నా. అంటే ఆల్రెడీ బర్నీ గారు వస్తున్నారు కదా! మనల్ని తీసుకోరని. అది నువ్వు మాట్లాడావో, ఎవరు మాట్లాడారో నాకు తెలీదు. మేబీ రివ్యూవర్స్ మాట్లాడారో, లేకపోతే ఎవరు మాట్లాడారో తెలీదు. అంటే బర్నీ గారు ఎలాగో వస్తున్నారు కదా! ఇంక మీకు రాదని తెలుసు కదా! మరి ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేశారు? ఎందుకు వెళ్ళడం? నాకు బర్నీ గారు వస్తున్నారని తెలీదు. తెలీదా? అంటే ముందు రోజు నామినేషన్ చేసేసి అందరిని లగేజ్ పట్టుకొని రమ్మన్నారనమాట. ఎవరైతే ఎలిమినేటెడ్ అయ్యారో అందరిని లగేజ్ పట్టుకొని వెళ్ళినాక ఎవరొస్తారు, ఎవరు రీ ఎంట్రీ అనేది నెక్స్ట్ డే చెప్తాము మార్నింగ్ అన్నారు. హ్మ్. సో, నెక్స్ట్ డే మార్నింగ్ 9, 10 కాల్ చేసి మీరు లగేజ్ తెచ్చుకొని రండి అని అన్నారనమాట. హ్మ్. వెళ్ళినాం. నాకు బర్నీ గారు వస్తున్నారని తెలీదు. నేను కార్ ఎక్కే వరకు ఇద్దరిని కలిపి అదే స్టూడియోకెళ్ళిపోయాం. రెడీ అయిపోయి ఒక్కదాన్నే అనుకున్నాను. అప్పటి వరకు రీ ఎంట్రీ అని ఒక్కదాన్నే. హ్మ్. మేబీ లైక్ ఆడియన్స్ కోరుకున్నారు కదా అని చెప్పి. ఓకే. కార్ ఎక్కినా బర్నీ అన్న ఉన్నారనమాట. అప్పుడు హ్మ్. తెలిసింది బర్నీ గారు కూడా వస్తున్నారని. నాకు హ్మ్. తెలీదు ఇట్లా ఒక ఆడియన్స్ పోలింగ్ పెడతారు. మళ్ళీ ఇట్లా ఓట్లు హ్మ్. పెడతారు. ఈ ప్రాసెస్ అసలు ఏం తెలీదు హ్మ్. హ్మ్. నాకు. బిఫోర్ 'బిగ్ బాస్' సీజన్ చూసావా? ఆ! ఆ! చూసా. చూసావా? ఆ! అంటే ఫాలో అవుతావా? ఆ! అన్ని ఫాలో అవుతా. సీజన్స్ ఫాలో అవుతావా? ఇదంతా అన్‌ఎక్స్‌పెక్టెడ్ నీకు. బర్నీ అన్న వస్తారని తెలీదు. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు ప్రియా రావచ్చు. హ్మ్. ఎవరైనా రావచ్చు. హ్మ్. మేబీ ఏదైనా ఓటింగ్ ప్రాసెస్ అందరికి కలిపి పెడతారేమో అని కూడా అనుకోవచ్చు. హ్మ్. బట్ అలా కాకుండా లేకుంటే నీ ఒక్కదాన్నే వెళ్ళాలి. ఎందుకంటే నాకు అన్‌ఫెయిర్ అప్పుడు జరిగింది అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అయ్యారు హ్మ్. కాబట్టి. హ్మ్. బట్ అట్లా కాకుండా నన్ను బర్నీ అన్నని పట్టుకెళ్తారని చెప్పి నాకు తెలీదు యాక్చువల్లీ. యాహ్! హౌస్‌లో బయట ఏం జరుగుతుందో నీకు తెలుసు. హ్మ్. ఏం జరుగుతుంది? ఎలా నడుస్తున్నాయి సిట్యుయేషన్స్? అసలు వాట్ ఈస్ 'బిగ్ బాస్'? అసలు మనం ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? ఎలా ఉండాలి? ఇవన్నీ తెలిసిన దానివి. రీ ఎంట్రీ వచ్చినప్పుడు అది మన కళ్యాణ్‌తో మాట్లాడడం గాని, లేకపోతే మిగతా కంటెస్టెంట్స్‌తోని బిహేవియర్ గాని, సడెన్‌గా ఎందుకు చేంజ్ చూపిచ్చావు? యాక్చువల్లీ నేను చేంజ్ చూపియలే. హ్మ్. నేను ఫస్ట్ నుంచి ఇంతే. హ్మ్. నాకొక పాయింట్ చెప్పాలనిపిస్తే చెప్తా. నేను ఫస్ట్ 5 వీక్స్ అసలు చూడలేదు. హ్మ్. నామినేషన్ పాయింట్ చేయమన్నారు కాబట్టి ఆ సిక్స్త్, సెవెంత్ వీక్ చూసా. హ్మ్. 5 వీక్స్ చూసిన దానికి, సిక్స్త్, సెవెంత్ వీక్ చూసిన దానికి, బయట నుంచి చూసేదానికి హ్మ్. ఓహో! ఇట్లానా అని చెప్పి కళ్యాణ్‌కి నేను నామినేషన్ చేసింది వాడికి సజెషన్ ఇచ్చి చేయడానికి. హ్మ్. ఎందుకంటే ఐ వాంట్ కళ్యాణ్ టు విన్. హ్మ్. అండ్ మిగతా వాళ్ళకి కూడా మాధురి గారిది నాకు ఆల్రెడీ ఇష్యూ ఉంది. హ్మ్. ఆ ఇష్యూ రిజాల్వ్ చేసుకునే లోపే హ్మ్. నేను బయటకొచ్చేసా. హ్మ్. సో, అది బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నది బిగ్ బాస్ హౌస్‌లోనే మాట్లాడాలి. ఆ! ఇప్పుడు బయటకొచ్చాక మళ్ళీ బిగ్ బాస్ హౌస్‌లో ఇలా అన్నావు కదా! అలా అన్నావు కదా! అని చెప్పి మాట్లాడితే వేస్ట్ హ్మ్. తెలిసిందే హ్మ్. కదా! హ్మ్. అందుకని చెప్పి మాధురి గారికి మీరు అట్లా అన్నారు ఆ రోజు అని చెప్పి మాధురి గారితో క్లియర్ చేసుకున్నా. హ్మ్. ఇమాన్యుయల్‌కి కొంచెం సేఫ్ ఆడుతున్నావు సజెషన్. తనుజ అక్కకి కూడా అప్పుడు ఏంటంటే నాకు ఫిఫ్త్ వీక్ నేను చాలా క్లోజ్ అయినా. హ్మ్. సో, ఆ టైంలో ఏంటంటే అరే! తను స్టాండ్ తీసుకోవాల్సింది కదా! అని చెప్పి అదొక సజెషన్. హ్మ్. కళ్యాణ్‌కి కూడా నువ్వు కూడా స్టాండ్ తీసుకోవాల్సింది కదా! సజెషనే ఇచ్చాను హ్మ్. చెప్పే. అవును. అంటే సజెషన్ అనే కాదు. అంటే కళ్యాణ్‌తోనే కూర్చొని, కళ్యాణ్‌తోనే ఉండి లేదు లేదు. ఆ! ఎక్కువ అందరు మాకైతే కనిపించింది అదే. అలాగే లేదు. కనిపించింది. నేను అందరితో హ్మ్. డెమోన్ రీతుతో కూర్చున్నా, మాట్లాడా. కళ్యాణ్ పడుకొని పోయినాక గూడా హ్మ్. నేను ఉన్నదే 2, 3 డేస్. హ్మ్. ఓకే. హ్మ్. అప్పటికే టీమ్స్ విడిపోయాయి. హ్మ్. బర్నీ అన్నకి సపోర్ట్ చేసేవాళ్ళు బర్నీ అన్నకి, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నాకు అన్నట్టు. సో, నాకు సపోర్ట్ చేసేవాళ్ళకు గేమ్ ప్లాన్‌లవి ఇవి మాట్లాడతాం కదా! హ్మ్. సో, నేను మాట్లాడుతున్నా అందరితో. డెమోన్ రీతుకు నేను నైట్ కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా అవుతుంది అని చెప్పి మాట్లాడా. అది కూడా చూపిచ్చారు. హ్మ్. కళ్యాణ్‌తో మాట్లాడా. మాధురి గారితో చాలా మాట్లాడా. అందరితోనే మాట్లాడా. హ్మ్. 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 మేబీ నేను కళ్యాణ్‌తో క్లోజ్ కాబట్టి అట్లా చూపిచ్చారేమో. కానీ మీరు లోపలికి వెళ్ళిన చాలా మంది చెప్పేసుకున్నారు కదా! ఏమంటే అంటే బయట ఏం జరుగుతుంది? ఈ వైల్డ్ కార్డ్స్ చెప్పేసారు కదా! అహా! చెప్పడం అంటే ఫైర్ స్టోన్. నిజంగానే నాకు ఫైర్ స్టార్మ్స్ ఏం చెప్పారో తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఎంట్రీ అవ్వగానే నేను బయటకొచ్చాను గానీ, హ్మ్. కానీ హింట్లు ఎళ్తూనే ఉన్నాయి కదా! హ్మ్. ఫస్ట్ ఫైర్ స్టార్మ్స్ థర్డ్ వీక్ దివ్య వచ్చింది. తర్వాత వైల్డ్ కార్డ్స్ ఎళ్లారు. హ్మ్. తర్వాత మేమెళ్ళాం. హ్మ్. బర్నీ అన్నొచ్చారు. హ్మ్. తర్వాత మళ్ళీ ఇట్లాగా అంటే వీళ్ళు హ్మ్. ఎక్స్ కంటెస్టెంట్స్ ఎళ్లారు. హ్మ్. హ్మ్. మళ్ళీ అర్జున్ ఎళ్లారు. అమర్‌దీప్ ఎళ్లారు.
ఆది గారు వచ్చారు, ఉమ్. ఇంట్లో వెళ్తూనే ఉన్నాయి కదా. అవును అవును. సో కానీ నువ్వు బాగా ఫీల్ అయ్యావా ఆది గారిది నిజంగా? చాలా ఫీల్ అయినా. అవునా? అంటే బేసిక్లీ ఏంటంటే ప్రతి సీజన్ లో ఒక హైలైట్ ఎపిసోడ్ ఉంటది. అందరూ చూసేది ఏంటి, ఆది గారు కామెడీ కోసం చూస్తారు, దివాళీ ఎపిసోడ్ కోసం. అంటే ఆ తర్వాత కూడా రీక్రియేట్ చేస్తూ ఉంటారు. మేము కూడా మాట్లాడుకున్నాం కాబట్టి అరే నేను ఉంటే బాగుండు అని చెప్పి అప్పుడే వచ్చాను కదా బయట నుంచి. సడన్ గా ఈ ఎపిసోడ్ ఇట్లా వచ్చారంటే ఇలా మాట్లాడారంటే తెలిసేటప్పటికి చాలా హర్ట్ అయినా. అప్పుడు ఎన్ని రోజులు డిప్రెషన్ లో? యాక్చువల్లీ నేను ఇంకా డిప్రెషన్ అని చెప్పను కానీ అది ట్రామా నుంచి ఒకసారి ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాను కానీ మైండ్ అటు వెళ్ళింది అంటే అరే నాకెందుకు అయ్యింది అని చెప్పి అట్లా వెళ్ళిపోతూ ఉంటాను. అది ఇప్పుడు మళ్ళీ పోదు కదా, మళ్ళీ హౌస్ లోకి వెళ్ళి మళ్ళీ టాప్ 5 ఉన్నంత వరకు పోదు కదా నీకు. కాదు ఏవి ఏంటి అసలు నీ ఏవి కోసం అంత ఫైట్ చేసావు? చాలా చాలా రిగ్రెట్ అది నాకు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టమైన అమ్మాయి నేను. నా అలాంటి ఒక కామనర్ గా అసలు బిగ్ బాస్ ఛాన్స్ వస్తుందో లేదో తెలీదు, అలాంటిది వచ్చింది. 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. బయటికి అన్ఫేర్గా వచ్చానా ఫేర్గా వచ్చానా అదంతా కూడా పక్కన పెట్టేస్తే ఏవీ లేదురా అంటే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత నేను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి చూపించుకోవడానికి లేదా నేను చూసుకోవడానికి ఏముంటది, వీడియో అనేదే కదా. అది లేదు కాబట్టి అది ఇంకా రిగ్రెట్ చాలా ట్రామా అనిపిస్తుంది ఇప్పుడు కూడా. అదే అందరికి ప్లే అయ్యాయి కదా ఏవీలు, ఎవరికో ఒకరికి మిస్ అయింది. ఐషా అనుకుంటా, ఐషా హెల్త్ బాగోక మధ్యలోనే మధ్యలో అయిపోయింది కదా. తన జర్నీ అయితే ఇంకా అద్దునం అసలు మధ్యలోనే ఇది అయిపోయింది. కళ్యాణ్ గెలుస్తాడు అనుకున్నావా? కళ్యాణ్ కానీ తనూజ గారు కానీ వీళ్ళిద్దరు ఒకరు గెలుస్తారని చెప్పి తెలిసిందే కదా అది. బట్ కళ్యాణ్ విన్ అవ్వాలి అనుకున్నా. కళ్యాణ్కి సపోర్ట్ చేసావు, డీమన్ పవన్ కి సపోర్ట్ చేసావు, స్టోరీలు పెట్టింది నువ్వు పెట్టావు, ప్రియా పెట్టారు. డిమోన్ బయటకు వచ్చాక నేను అన్ఫాలో కొట్టడానికి రీజన్ ఏంటి? అరే డిమోన్ అన్ఫాలో కొట్టారంటే నేను ఫస్ట్ డిమోన్ అన్ఫాలో అదే కొట్టే ఎందుకు ఆ ఇష్యూ? ఫ్రెండ్స్ మధ్య ఇప్పుడు నీకు నాకు కోపం వచ్చింది అనుకో, ఏం చేస్తావు? ఇప్పుడు నీ ఫోన్ నీకు నాకు గొడవ వచ్చింది, ఫోన్ చేస్తే ఎత్తుతావా? ఎత్తావు కదా. మళ్ళీ తర్వాత అలాగని చెప్పి కంటిన్యూ అవుతావు, 2-3 రోజుల తర్వాత సెటిల్ అయిపోద్ది కదా. సేమ్ అట్లానే మాకు అసలు ఏం గొడవ కాదు, ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. నిన్నే మాట్లాడేసుకున్నాం, క్లియర్ అయిపోయింది. కొట్టను. ఎట్లా అయిపోతుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఫాలో కొట్టి నాకు తెలియదు. నాకు ఎట్లా అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ ని నేను 10 సార్లు ఫాలో కొట్టు అన్ఫాలో కొడుతూ ఉంటాను గొడవలు వచ్చినప్పుడల్లా. నాకు ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు కొన్ని ఫ్యాన్ పేజెస్ లో అరే శ్రీజ ఫాలోయింగ్ 68 ఉండేది ఇప్పుడు 67కి వచ్చింది, ఎవరిని అన్ఫాలో చేశారు అని చెప్పి మొత్తం ఒక పెద్ద ఏంటి స్పై లాగా చూస్తున్నారు. ఓహో ఇంత చేస్తారా అని చెప్పి అర్థమైంది. ఇప్పుడు డెమోన్ పబ్లిక్ ఫిగర్ ఇద్దరం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాము, అన్ఫాలో కొట్టాం కాబట్టి ఇంత ఇష్యూ అవుతుంది. నేను నా ఫ్రెండ్స్ ఎన్నిసార్లు అన్ఫాలో కొట్టి ఫాలో కొడతాను తెలుసా? రీతు చాలా మందినే కొట్టిందంట. చాలా మందిని కొట్టా, నేను కొట్టా. నాకు తెలిసి మేము గ్రాండ్ ఫినాలే అప్పుడు వ్లాగ్ చేసాం అనమాట ఒకటి, నేను నాది వ్లాగ్. దాంట్లో మాధురి గారు మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు మాధురి గారు మీకు ఎవరింటే ఇష్టం అంటే డెమోన్ అని చెప్పి సంథింగ్ ఏదో వచ్చాక డెమోన్ అని చెప్పారు. చెప్పినాక లాస్ట్ 2 వీక్స్ డెమోన్ బాగా ఆడుతున్నారు ఇదంటే అంటే రీజన్ ఏంటి అని చెప్పి కొంచెం కన్వర్జేషన్ అయింది. అప్పుడు ఇండైరెక్ట్ గా రీతు నేమ్ వచ్చారు, రీతు నేమ్ రాలే, బట్ ఇండైరెక్ట్ గా రీతు అంటున్నట్టు వస్తే మేము నవ్వినాం. నార్మల్ జోక్ కదా నవ్వాం, అది సీరియస్ గా తీసుకొని అన్ఫాలో చేసినట్టు ఉంది. ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ట్రై చేసావా? లేదు నేను చేయలేదు. చేయవా? ఎందుకు అవసరం లేదు. అంతేనా? ఇప్పుడు జనరల్ గా కూడా ఇప్పుడు నేను లేనప్పుడు కూడా ఒక 10 మంది ఉంటారు, నా మీద జోక్ వేస్తే నవ్వుతారు కదా. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.